వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. అది జనవరి 2025 సంక్రాంతి పండుగ ముంగిట ఉంది. ప్రతి పల్లెలో పండుగ కళ కనిపించాలి. కానీ ఈసారి కనిపించింది కేవలం కన్నీళ్లే. గ్రామాల్లో ఆ సమయంలో ఒకటే ప్రశ్న, ఒకటే ఆవేదన, ఒకటే నినాదం. నా పెన్షన్ ఏది బాబు? రాజకీయాలు పక్కన పెడితే ఇది ఓ సామాన్యుడి ఆకలి కేక. అప్పుడు తలుపు తట్టి మరీ పెన్షన్ ఇచ్చే వాలంటీర్ ఉండేవాడు. మరి ఇప్పుడు సచివాలయం చుట్టూ తిరిగిన సమాధానం చెప్పే నాదుడే లేడు. ఏమైంది ఆ వ్యవస్థ? ఎక్కడ ఆగింది ఆ భరోసా? సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాల్సిన సమయం ఇది. కానీ ఏపీ గ్రామాల్లో కనిపించింది తీవ్ర గందరగోళం. బ్యాంకుల ముందు చాంతాడంత బారులు, సచివాలయం వద్ద దీనంగా చూస్తున్న అవ్వాతాతలు. డబ్బు ఆలస్యం అవ్వడం కొత్త కాకపోవచ్చు, కానీ ఓ వ్యవస్థే కుప్పకూలిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫోన్ చేస్తే సమాధానం లేదు, అడిగితే టెక్నికల్ ఇష్యూ అని మాట దాటివేత. నాడు రాజసంగా ఇంటి వద్దే పెన్షన్ అందుకున్న చెయ్యి నేడు అడ్రస్ తెలియని ఆఫీసుల ముందు చెయ్యి చాచాల్సి వస్తోంది. ఒకప్పుడు జగన్ హయాంలో పెన్షన్ అంటే ఒక భరోసా. ఎండైనా వానైనా, చివరికి లాక్డౌన్ చీకట్లలో కూడా తెల్లారక ముందే తలుపు తట్టి అవ్వ నీ పెన్షన్ ఇదిగో అని పిలిచిచ్చే వాలంటీర్ ఉండేవాడు. అవ్వ అడగాల్సిన పని లేదు, తాత ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తేదీ ఫిక్స్, టైం ఫిక్స్, భరోసా ఫిక్స్. కానీ నేడు అదే వ్యవస్థకు డేటా వెరిఫికేషన్ అనే పదాలు అర్థం కావడం లేదు. ఆమెకు కావాల్సింది టెక్నికల్ అప్డేట్స్ కాదు, తన నెలసరి మందుల ఖర్చు మాత్రమే. జనవరి అంటే కేవలం పండుగ కాదు, చాలా ఇళ్లకు అది మనుగడ. పెన్షన్ ఆలస్యం అయితే అక్కడ పొయ్యి వెలగదు, మందుల షాపులో అప్పు తీరదు. ఈ గందరగోళం వెనుక తప్పు ఎవరిది? వ్యవస్థదా లేక పాలకులదా? వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసిన ప్రభావం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళాలి? ప్రజల నోట వినిపిస్తున్న ఈ ప్రశ్నలే జగన్ పాలనలోని స్పష్టతను గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో జగన్ పెన్షన్ను ఓ పథకంలా చూడలేదు, అది ఒక హక్కుగా మార్చారు. నేడు అదే హక్కు కోసం వృద్ధులు వీధుల్లో నిలబడాల్సిన వస్తోంది. ప్రతి ఆలస్యం, ప్రతి క్యూ లైన్ జగన్ మార్క్. అడ్మినిస్ట్రేషన్ను ప్రజలకు మరోసారి గుర్తు చేస్తుంది. పెన్షన్ అంటే కేవలం 1000 రూపాయల నోటు కావు, అది వృద్ధుల ఆత్మగౌరవం. తమ అవసరాల కోసం ఎవరిని చేయి చాచకుండా ఉండాలనే ఒక ధైర్యం. పెన్షన్ ఆలస్యం అంటే కేవలం డబ్బు కాదు, మందులు ఆగిపోతాయి, ఇంటి ఖర్చులు ఆగిపోతాయి, మనసు ధైర్యం కూలిపోతుంది. అందుకే గ్రామాల్లో వినిపిస్తున్న అవ్వ మాటల్లో బాధతో పాటు భయం కూడా ఉంది. ఈ 2025 జనవరి ఒక చేదు నిజాన్ని ప్రపంచానికి చాటింది. జగన్ లేని పాలనలో ప్రతి గడపకు ఒక భద్రత కోల్పోయింది. సంక్రాంతి ముంగిట ఖాళీగా కనిపించిన ఆ అవ్వల చేతులే రేపటి రాజకీయాలకు నిలువుటద్దమవుతాయి. 2025 జనవరి ఒక పెద్ద సత్యం గుర్తు చేసింది. జగన్ లేని పాలనలో జగన్ పాలన విలువ ప్రతి ఆలస్యంతో పునఃఘటితమైంది. చాలా ఇళ్లకు ఎందుకు ఖాళీగా అనిపించిందో ఇది చెప్పే మరో నిజం.